చెప్పలేను, కాలం నిర్ణయిస్తుంది. దట్ మీన్స్ అడల్టరీ. అదే అందుకే ఎంత చేస్తే ఏ భార్య సహిస్తుంది సార్? 2 ఏళ్ళుగా అటు ఇటు తిరుగుతున్నారని గుడికి వెళ్ళారని మీరే చెప్పారు. సో ఆమెకి లోపల హుమిలేట్ అవుతుంది కదా సార్. నేనే భూప్రపంచం మీద తప్పు చేశాను, ఉన్న ఏ మానవుడు తప్పు చేయలేదని కాదు సార్. ఇక్కడ అందరూ చేస్తే అందరు భార్యలు కాపాడుకొని వస్తున్నారు సార్. కాపాడుకొని రక్షించుకొని రాబట్టే ఆ కుటుంబాలు, ఆ మహాతల్లులు, భారత స్త్రీమూర్తులు ప్రతి మగాడి జీవితాన్ని కూడా కాపాడుకుంటూ వస్తేనే ఆ మగాడి జీవితం వర్ధిల్లుతుంది సార్. మగాడి జీవితం కోటాను కోట్ల కుటుంబ వ్యవస్థల్లో బాగున్నాయంటే ఆ స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. మన భారత స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపడలేడు, ఏ మగాడు బ్రతకడు, ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు. సామాన్యుడి నుంచి ఉన్నతమైన వ్యక్తుల వరకు ప్రతి కుటుంబంలో ఉంటాయి, కానీ పరిష్కరించుకునే మార్గాలు వేరు. నేను ముందే మీకు చెప్పాను, నేను తప్పు చేస్తుంటే 4 గోళ్ల మధ్య మాట్లాడాను. నేను జోదమాడను, అలాని వ్యసనం నాకు లేవు. మత్తులో ఊగేటట్టు మందు తాగను. నాకు ఏ వ్యసనం లేనప్పుడు నన్ను సముదాయించుకోవడం ఎంత పని, నన్ను కంట్రోల్ చేసుకోవడం ఎంత పని? అంటే 30 సంవత్సరాల్లో, ఈ 30 సంవత్సరాల వివాహ జీవితంలో ఒక మాదిరిగా దొరికిద్దా? నేనే చిన్నపిల్లని కాదండి. మై ఏజ్ ఈజ్ 58. 58లో ఎన్నో చూశాను.